చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు ఎంఈఓ రచ్చ కిష్టయ్య ఉపాధ్యాయుల చేతుల మీదుగా పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కిష్టయ్య మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో చదివే కొంతమంది విద్యార్థులు ఈ రోజు పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు, అన్ని సబ్జెక్టులు పాఠాలు చెప్పే ఉపాధ్యాయ సిబ్బంది, మధ్యాహ్న భోజనం, పిల్లలకు క్రీడల్లో నైపుణ్యం కొరకు క్రీడా సామాగ్రి, విశాలమైన క్రీడా ప్రాంగణం, పిల్లల కోసం పరిశుభ్రమైన టాయిలెట్లు, అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోటీ పరీక్షలు, వారిలో నైపుణ్యం పెంచడం కోసం యోగా, క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కత్తుల భాస్కర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో టాలెంట్ టెస్టులు, తర్వాత నవోదయ కోచింగ్ కూడా ప్రతి పాఠశాలలో ఇప్పించే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా హై స్కూల్లో కూడా ఎన్ఎంఎంఎస్ ఎంట్రన్స్ రాయించడం కానీ, పాలిటెక్నిక్, టీజీఆర్జేసీలో కోచింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రతి ప్రాథమిక స్థాయిలో కానీ, ప్రాథమిక ఉన్నత స్థాయిలో కానీ, హై స్కూల్లో కానీ ఈవినింగ్ అవర్స్ కూడా, స్టడీ అవర్స్ కూడా ముందుగానే ప్రారంభిద్దామనే ఆలోచనలో ఉన్నాం. తర్వాత మీరు అడిగినట్టు మన చేర్యాల మండలంలో సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు. దయచేసి ఏ తల్లిదండ్రులు కూడా నమ్మొద్దు. అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ విషయం కూడా వాళ్ళకి పర్మిషన్ రాలేదు. కేవలం శుభోదయ స్కూల్ మాత్రమే. దయచేసి అందరూ గమనించాలి. ప్రభుత్వం అందరికీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్లకి, ఎంఈఓలకి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా జరిగింది. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాఫ్ కూడా అన్ని పాఠశాలల్లో అందరూ ఉన్నారు. తర్వాత వసతులు కూడా ఏఏపీసీ కమిటీల ద్వారా టాయిలెట్స్, యూరినల్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇబ్బంది అయితే లేదు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అన్ని పాఠశాలల్లో
అందరి విద్యార్థులకి ఇవాళ ఈ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు. నేటి నుంచి ప్రభుత్వ బడులు ప్రారంభమవుతున్నాయి. అన్ని పాఠశాలలకి యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అందివ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న పిఎం పోషణ్ సంబంధించి మిడ్ డే మీల్స్ వాళ్ళకి కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. శుచి శుభ్రతను ఏ రకంగా పాటించాలి, రుచికరమైనటువంటి భోజనాన్ని అరేంజ్ చేయాల్సిందిగా వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కావెంజర్స్ కూడా పాఠశాల యొక్క పరిసరాల్ని ఏ రకంగా పరిశోధించాలి దాని గురించి కూడా మన సమావేశంలో కండక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా ఇదివరకు ఎండిఎం డబ్బులు కూడా కొంచెం లేట్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎవ్రీ మంత్ కూడా డబ్బులు పడే అవకాశం ఉంది. మేము గత సంవత్సరం ప్రైమరీ స్థాయిలో 4 సబ్జెక్టులలో కూడా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. హై స్కూల్లో క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది. అంటే విద్యార్థులకు కూడా పోటీతత్వం పెంచడానికి అని చెప్పి గతంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కూడా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు టీఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ప్రతి పాఠశాలకి 1 నుంచి 9వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులలో అన్ని చాప్టర్లు కవర్ అయ్యే విధంగా మేమే వారికి ప్రతి స్కూల్కి చాప్టర్స్ కేటాయించి ఆ చాప్టర్ల నుంచే మీరు టీఎల్ఎం తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అది చాలా ఎఫెక్టివ్గా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాం ఈ ప్రోగ్రాంలో. కాబట్టి ఈ రకంగా టీచర్లకు కూడా ఒక రకంగా పరీక్ష పెట్టినట్టే. అదేవిధంగా మొన్న ఈ మధ్యనే జస్ట్ ఒక 3 days బ్యాక్ ఇంగ్లీష్లో కూడా, స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా టీచర్లందరికీ మండల స్థాయి అంటే మనకు ప్రైమరీ స్కూల్ టీచర్లందరికీ కూడా తర్ఫీదులు ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాల కూడా అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందరి టీచర్లకు కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి కొరత లేదు, ఉపాధ్యాయుల కొరత లేదు, మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డబ్బులు వృధా చేసుకోకుండా గవర్నమెంట్ బడికి పంపి ప్రతి నెల 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని మీ యొక్క విద్యార్థి యొక్క విద్యాభివృద్ధి ఏ రకంగా జరుగుతుందని చెప్పి మీరు చర్చలో పాల్గొని మీరు మీ యొక్క విద్యార్థి యొక్క పురోగతికి పాటుపడాలని చెప్పి గ్రామాన ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.